వెల్కమ్ బ్యాక్ టు తిరుపతి శ్రీ ప్రజ్ఞ డిఎస్సి యూట్యూబ్ ఛానల్. మనం స్కూల్ అసిస్టెంట్ సోషల్కి సంబంధించి మెంటర్షిప్ బ్యాచ్లో భాగంగా ఈరోజు జీకే మరియు కరెంట్ అఫైర్స్ సంబంధించి పీడిఎఫ్ అనేది అప్లోడ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి సాయంత్రం 50 మార్కులు డైలీ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. మనకు జీకే మరియు కరెంట్ అఫైర్స్ ఎలా మనం చదువుకోవాలంటే ఇది చాలా వ్యాస్ట్ సిలబస్ అని చెప్పొచ్చు. ఆ సిలబస్ అంతా కూడా దాదాపు కవర్ చేసే విధంగా ఒక టాపిక్ని ఎంచుకొని ఆ టాపిక్ లింక్ చేసుకుంటూ రిలేటెడ్ టాపిక్స్ అని చెప్పుకోవడం జరుగుతుంది. ఉదాహరణకి ఇక్కడ చూడండి, టైగర్స్ మరియు టార్గెట్ ప్రాజెక్ట్ టైగర్ మిషన్ సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. అలా ఇస్తూనే ప్రపంచంలో ఎక్కువ పులుల్ని కలిగిన టాప్ 3 దేశాలని, తర్వాత ఇండియాలో ఎక్కువ పులుల్ని కలిగిన టాప్ 4 దేశాలు, రాష్ట్రాలు అని మనం ఈ విధంగా పొందుపరుస్తూ వచ్చాం. దాంతోపాటు ఇంకా ముఖ్యంగా మనం చూసినట్టయితే ప్రాజెక్ట్ టైగర్ అంటే ఏమిటి, ప్రాజెక్ట్ టైగర్కి సంబంధించి మొదటిగా ఆ యొక్క చట్టం వచ్చింది ఎప్పుడు, మొత్తంగా మనం చూసినట్టయితే ప్రాజెక్ట్ టైగర్కి సంబంధించి మొట్టమొదటి ప్రాజెక్ట్ టైగర్ ఏమిటి, ఎక్కువ పులులున్న ప్రాజెక్ట్ టైగర్ ఏమిటి, లాంటి అంశాలన్నీ కూడా పొందుపరుస్తూ వస్తాం. దాంతోపాటు దీనికి రిలేటెడ్ టైగర్ అంటే ఒక జంతువు కదా, ప్రతి రాష్ట్రానికి సంబంధించి ఆ రాష్ట్ర జంతువుకు సంబంధించి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఇవ్వడం జరిగింది. ఆ జంతువు యొక్క ప్రత్యేకత కూడా ఇవ్వడం జరిగింది. దానితో పాటు జంతువులకి సంబంధించి లింక్డప్తో ముఖ్యమైన దినోత్సవాలు కూడా ఇవ్వడం జరిగింది. ఉదాహరణకు మీరు చూసినట్టయితే మార్చి 22 మీ అందరూ కూడా ప్రపంచ నీటి దినోత్సవం చదువుకుంటారు. కానీ జంతువుకి రిలేటెడ్ ఏంటంటే ప్రపంచ గుర్రపు దినోత్సవం అని చెప్పి మనం చదువుకోవాలి. ఈ విధంగా ఉంటుంది. ఇంకా ఉదాహరణకి ముఖ్యంగా మనం చూసినట్టయితే టైగర్కి రిలేటెడ్ చిరుతకు సంబంధించి ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ ఉంటుంది. దీనితో పాటు ఇంకా ముఖ్యంగా మనం చూసినట్టయితే దాంతోపాటు తర్వాత ఇంకో క్వశ్చన్ మనం ఫ్రేమ్ చేసాం చూడండి. స్వామి వివేకానంద గురించి మనం చదువుకుంటాం. స్వామి వివేకానందకి రిలేటెడ్ ఏముంటాయి, వివేకానందకి సంబంధించి వివేకానంద ఎక్స్ప్రెస్ అని చెప్పి ఒకటి ఉంటుంది. దీనికి లింక్డ్ అప్ ట్రైన్ సంబంధించి మనం ఈ టాపిక్స్ అన్ని కూడా ఈ విధంగా కవర్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత భారతదేశంలో నూతన కరెన్సీ అని చెప్పి హెడ్డింగ్ ఇచ్చి భారతదేశం నుండి చలామణి నుండి వివిధ రకాల కరెన్సీస్ ఏమిటి, ఆ కరెన్సీస్ సంబంధించి డిజిటల్ కరెన్సీ ఏమిటి, తర్వాత ఇంకా ముఖ్యంగా మనం చూసినట్టయితే దాదాపుగా భారతదేశంలో అత్యధిక ఏటీఎంలు కలిగిన కరెన్సీకి లింక్డప్ ఏటీఎంస్ వస్తాయి. లింక్డప్ కలిగిన టాప్ 3 బ్యాంక్స్ ఏమిటి, నాణ్యములకు సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏమిటి, బంగారు నాణ్యాలకు సంబంధించి ఏ దేశంలో ఉన్నాయి, ప్రపంచం పరిచయం చేసిన బంగారం పరిచయం చేసిన మొదటి దేశం ఏమిటి, లాంటి అంశాలన్నీ కూడా ఈ విధంగా మనకు ఈ యొక్క జీకే కరెంట్ అఫైర్స్ అనేది కూడా మొత్తం లింక్డప్ చేసుకుంటూ పీడిఎఫ్ అనేది మీకు చాలా బాగా పొందుపరచడం జరిగింది. తర్వాత మనం ముఖ్యంగా చూసినట్టయితే సోషల్ కరెంట్ అఫైర్స్ సంబంధించి ఈ విధంగా మీకు ఉంటాయి. సోషల్ మెంటర్షిప్ బ్యాచ్ సంబంధించి రాష్ట్రంలో ఎక్కడ కూడా ఉండదు, ప్రణాళికబద్ధంగా మనం షెడ్యూల్ అనేది అనౌన్స్ చేసి పీడిఎఫ్ అనేది ప్రొవైడ్ చేసి 50 మార్కులు డైలీ టెస్ట్తో పాటు వీక్లీ గ్రాండ్ టెస్ట్ అనేది కూడా కండక్ట్ చేసి మీ మార్కులు మరియు ర్యాంకులు ప్రొవైడ్ చేస్తున్న రాష్ట్రంలోని ఏకైక సంస్థ తిరుపతి శ్రీ ప్రజ్ఞ అని చెప్పొచ్చు. ఇంకా ముఖ్యంగా ఈ వీడియోని స్కూల్ అసిస్టెంట్ సోషల్ ప్రిపేర్ అయ్యే వారందరికీ కూడా షేర్ చేయండి, అప్పుడే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా ముఖ్యంగా మనం చూసినట్టయితే